రాజేంద్ర ప్రసాద్ గారు అందరికీ సుపరిచితుడే. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన కాదు, ఆయన యువతరంలోనే టెక్నికల్ మినిస్టర్గా పనిచేస్తున్నారు. అందరికీ కూడా తెలిసిన వ్యక్తే కాబట్టి ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల శాసనసభ మండలి పట్టభద్రుల నియోజకవర్గానికి కంటెస్ట్ చేస్తూ ఆయన అదృష్టవశాత్తు ఆయన నెంబర్ 1 అని ఇక్కడ ఆల్రెడీ బ్యాలెట్ పత్రంలోనే వచ్చేసింది, ఆలపాటి ఏ. నెక్స్ట్ ఎవరు అని అంటే మీకు ఎవరన్నా మరి గుర్తున్నారో లేరో నాకు తెలియదు, కానీ డెఫినెట్గా ఇది నెంబర్ 1. మీకు ఎప్పుడైనా సరే మంచి ఎమ్మెల్సీ అవుతారని చెప్పి ఆయన తరపున నేను వాదాయిస్తున్నాను. ఆ తర్వాత టీచర్స్ సమస్యలు ఏదన్నా ఉంటే ఆయన ఎమ్మెల్సీ మొత్తం 2 జిల్లాలకు కాబట్టి మీకు ఒకవేళ అందుబాటులో ఉంటారా ఉండరా అని అనుమానం వస్తే ఆయన తరపున నేను మీకు ఎప్పుడు కూడా ఎమ్మెల్యేకి అందుబాటులో ఉంటాను. మీకు 24/7 ఏదైనా సమస్యలు ఉంటే మాత్రం నా దగ్గరికి కూడా రావచ్చు. మా ఆఫీస్లో ఎప్పుడు ఉండి మీకు చేసి పెడతాం. అట్లాగే ఎందుకంటే ఇందాక నారాయణరావు చెప్పినట్లు ఇక్కడ ఇది టీచర్స్దే కాబట్టి టీచర్స్ ఇంకోళ్ళకి చెప్పటం అనేది తల్లి, తండ్రి, గురువు, దైవంతో సమానం అని మనందరం కూడా ఫండమెంటల్గా నేర్చుకున్నాం. ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి డెఫినెట్గా ప్రజాస్వామ్యంలో రాజనీతి ఏమిటంటే డెఫినెట్గా ఎవరు కంటెస్ట్ చేస్తుంటే వాళ్ళు మనం ప్రాధాన్యపడతాం, మాకు ఓటు వేయండి అని. కానీ ప్రజాస్వామ్య విలువలు నిలబెట్టుకోవాలంటే న్యాయంగా మీరు కంపేర్ చేసుకోండి. ఈ యొక్క వ్యక్తి యొక్క సమర్థత, సామర్థ్యం ఏంటి, యొక్క ఎక్స్పీరియన్స్ ఏమిటి చూసుకొని కంపేర్ చేసుకొని మీ మనస్ఫూర్తిగా ఎవరికి ఓటేయాలంటే వాళ్ళకే ఓటేయండి. డెఫినెట్గా నేను ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్న వాళ్ళ కంపేర్ చేసి అన్ని విధాల సరైన వ్యక్తి ఎమ్మెల్సీగా గెలవటానికి, అంటే ఆల్రెడీ గెలిచిపోయినట్లు అని అనటం కరెక్ట్ కాదు. గెలవటానికి ఆయనకున్న బ్యాక్గ్రౌండ్కి, ఆయనకున్న ఎక్స్పీరియన్స్తో డెఫినెట్గా మనకి టీచర్స్కి బాగా సేవ చేయగలరు. డెఫినెట్గా కౌన్సిల్లో కూడా బాగా గళం ఇప్పగలరు ఆయన, అందులో అనుమానమే లేదు. కాబట్టి మీరు రాజేంద్ర ప్రసాద్ గారు వర్సెస్ ఇంకోళ్ళని ఈ నియోజకవర్గంలో నేను కూడా అదే చెప్పాను. డెఫినెట్గా మీరందరూ ఎంతమంది ఈ నియోజకవర్గం సంబంధించిన వాళ్ళు తెలియదు, కానీ మీరందరూ ప్రతి ఒక్కళ్ళు ఓటేయడం వల్లనే నాకు 47,000 చిల్లర మెజార్టీ రావడం అనేది ఈ నియోజకవర్గ చరిత్రలో మొట్టమొదటిసారి. కానీ ప్రతిసారి అదే చెప్పేవాడిని, ప్రజాస్వామ్యంలో డెఫినెట్గా మీరు మనస్సాక్షికి మీకు ఏది కరెక్ట్ అనుకుంటే వాళ్ళకే ఓటేయండి. కానీ మేము కంటెస్ట్ చేస్తున్నాం కాబట్టి మా ధర్మం ప్రకారం మేము ఓటేయమని అడుగుతున్నాం, మీరు కంపేర్ చేసుకోండి అని. ప్రజలు డెఫినెట్గా కంపేర్ చేసుకొని నన్ను ఎన్నుకున్నారు. నేను ఎన్నుకోబడ్డాను కాబట్టి ప్రజలు ఓటు వేశారు కాబట్టి నేను ఒక బాధ్యతగా ప్రతిరోజు డెఫినెట్గా మా ఆఫీస్ నుంచి ఎన్ని రకాలుగా మనం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి అనే పని మీద కంటిన్యూస్గా 7-8 నెలల నుంచి కూడా పనిచేస్తూనే ఉన్నాను. అంటే రాజకీయాల్లోకి వచ్చి ఒక ఎమ్మెల్యే అయితే ఆ ఎమ్మెల్యే దాన్ని వాడుకొని రకరకాలుగా దుర్వినియోగపరచడం కాదు. రాజకీయాల్లోకి వచ్చి ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడితే అది ఇంకో ఎక్స్ట్రా బాధ్యత, ప్రజాసేవకే ముఖ్యంగా మనం దాన్ని వాడాలి అనే దాంట్లో గట్టిగా నేను నమ్ముతాను. మీరందరూ కూడా డెఫినెట్గా ఆ నమ్మకంతో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మీరు ఓటేసి అత్యంత మెజార్టీ దాన్ని హిస్టరీ క్రియేట్ చేయాలి. విజయవాడ వెస్ట్లో మనం నా విషయంలో హిస్టరీ క్రియేట్ చేయడానికి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దోహదపడ్డారు, అందరి మూలాన హిస్టరీ క్రియేట్ అయింది. అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు దాంట్లో కూడా హిస్టరీ క్రియేట్ చేస్తారన్న నమ్మకంతో అందరినీ మరొక్కసారి ప్రాధాన్యపడుతూ సెలవు తీసుకుంటాం. మా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా ప్రెస్ చేయండి.